హాయ్ వెల్కమ్ టు టీవీ24. మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆఫీసు దగ్గర, కేంద్ర కార్యాలయం దగ్గర ఒక అగాంతకుడు దాడి చేసినట్టుగా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అసలు అతను ఎవరు అంటే దీని గురించి వివరాల్లోకి వెళితే ఒక శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురానికి సంబంధించినటువంటి నారద నీలాద్రి అని చెప్పి తెలుస్తా ఉంది. అసలు అతను ఎందుకు వచ్చాడు, జనసేన పార్టీకి అతనికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, అయితే అతను ఏం చేశాడు అంటే సడన్ గా ఒక 20 నిమిషాల పాటు అక్కడక్కడే టచ్ ఆడుతూ ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్ వైపు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్ని పూర్తిగా ధ్వంసం చేయటమే కాకుండా అక్కడ ఉండేటువంటి పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి సెక్యూరిటీ సిబ్బందిని కొట్టడం, అలాగే చాలా మంది మీద రాళ్ళు అవి విసిరినట్టుగా కూడా తెలుస్తుంది. ఆఖరికి పవన్ కళ్యాణ్ గారి ఛాంబర్ వరకు కూడా, దగ్గర వరకు కూడా వెళ్ళిపోయినట్టుగా కూడా వస్తున్నటువంటి వార్తలు అయితే ఉన్నాయి. అసలు ఒక్క వ్యక్తి అంతలా వెళ్తుంటే అక్కడ ఉండేటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తారు? నార్మల్ గా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి సెక్యూరిటీ చాలా అలర్ట్ గా ఉంటారు. ఎందుకంటే ఆయన అధికారంలో లేనప్పుడు కూడా ఇలాంటివి చాలానే జరిగాయి. ఆఖరికి ఆయన హైదరాబాద్ ఇంటి దగ్గర కూడా రెక్కి నిర్వహించినటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా మనకు తెలుసు. అలాగే మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గర కూడా కొంతమంది అగాంతకులు అధికారంలో లేనప్పుడు కూడా కొంతమంది డ్రోన్లు పంపించి లోపల ఏం జరుగుతున్నాయో అని చెప్పేటువంటి ఒక అన్నోన్ డ్రోన్స్ అనేవి కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అలాగే కొంతమంది అనుమానాస్పదంగా కూడా కొంతమంది టచ్ ఆడుతూ తిరుగుతున్నటువంటి పరిస్థితులు హైదరాబాద్ లో జనసేన పార్టీ పాత ఆఫీస్ దగ్గర కావచ్చు, మంగళగిరి కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నటువంటి ఆ పర్యటనలో కావచ్చు, రీసెంట్ గా రాజోలు అనేటువంటి పర్యటనలో కూడా ఇలాంటి కొంతమంది వ్యక్తులు తిరిగినటువంటి పరిస్థితి కనిపించింది. మరి ఇతను ఎవరు? ఈ నారద నీలాద్రికి జనసేన పార్టీకి ఉన్నటువంటి సంబంధం ఏంటి? లేదా ఎవరన్నా పంపిస్తే ఇతను వచ్చాడా? అక్కడికి అతన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తులు ఎవరు? అసలు అంత ఈజీగా పవన్ కళ్యాణ్ గారి ఆఫీసు లోపల వరకు వెళ్ళిపోయి ఎంత విధ్వంసం సృష్టించడానికి కారణం ఏంటి? ఇవన్నీ కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే అతను పోలీసుల అదుపులో ఉన్నట్టుగా తెలుస్తుంది. గుంటూరు జిల్లా ఎస్పీ కావచ్చు, ఐజీ కావచ్చు అతన్ని అదుపులో తీసుకుని విచారిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అలాగే మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా అతని మీద కేసు కూడా నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది. అతను ఎవరు, ఏ రకంగా అక్కడికి వచ్చాడు, జనవాణి అనేటువంటి కార్యక్రమంలో ఏమన్నా చూడడానికి వచ్చాడా? వస్తే గనక సాధారణంగా జనసేన పార్టీకి అంత ఈజీగా సాధారణమైనటువంటి వ్యక్తులకి అనుమతి అనేది ఉండదు. అంతేకాదు ఫుల్ సెక్యూరిటీ ఉండదు. అటు పోలీస్ డిపార్ట్మెంట్ తో పాటు పర్సనల్ పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ సెక్యూరిటీ కూడా, జనసేన పార్టీ సెక్యూరిటీ కూడా చాలా అత్యధికంగానే పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ చూసుకుంటూ ఉంటారు. అలాంటి ప్రిన్సెస్ లోకి ఈ ఒక్క అగాంతకుడు అంత ఈజీగా ఎలా వెళ్ళగలిగాడు? గతంలో కూడా చాలా సార్లు పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ గురించి మనం చాలా సార్లు మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ఎలక్షన్స్ లో ఇక్కడ పోటీ చేసి 2023 ఇక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు కూడా దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ బీఫార్మ్స్ ఇవ్వడానికి వచ్చినప్పుడు కూడా కొంతమంది అగాంతకులు పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్ని వెంటాడుతూ తిరుగుతున్నారని, ఆయన ఇంటి దగ్గర కూడా కొంతమంది అలజడి సృష్టించారనే ఇవి కూడా మనం విన్నాం, చూసాం కూడా. అలాంటి పరిస్థితి మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా రాజోలు ఇన్సిడెంట్ కావచ్చు, గతంలో కొన్ని చిన్న ఇన్సిడెంట్లు కావచ్చు, కాన్వాయ్కి మొన్న జరిగినటువంటి యాక్సిడెంట్లు కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారికి పూర్తి స్థాయిలో సెక్యూరిటీ అనేది ఇంకా లేదు. ఇంటెలిజెన్స్ విభాగం ఏం జరుగుతుంది? పవన్ కళ్యాణ్ గారికి అంత ఈజీగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఉంటే అసలు ఏం జరుగుతుంది? పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటికే చాలా మంది మాట్లాడుకున్నటువంటి మాట, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అలాట్ చేయాల్సినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ భారతదేశంలో కూడా మోదీ గారి తర్వాత అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా టాప్ 3లో ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి కూడా మనం సరైనటువంటి సెక్యూరిటీ తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్య భాగస్వామిగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి లేకపోతే ఎలా అనేది కూడా చాలా తీవ్రంగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్ గా దీని మీద విచారణ అయితే జరగాలి. పవన్ కళ్యాణ్ గారి ఎదుగుదల చూసి ఎవరన్నా ఓర్వలేక పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేయాలన్నా, పవన్ కళ్యాణ్ గారి కార్యాలయం మీద దాడి చేయాలన్నా అసలు ఏంటి, అతని మోటివ్ ఏంటి అనేది కూడా తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాదు అతను ఏమన్నా అంటే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి అనేక సేవా కార్యక్రమాలు, ఈ రాష్ట్రంలో 77 సంవత్సరాల స్వతంత్రంలో ఏ నాయకుడు, ఏ ప్రభుత్వం చేయలేనటువంటివి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నట్టుంటే కొంతమందికి నచ్చట్లేదా? వాళ్ళ రాజకీయ మనుగడ కష్టం అవుతుందని ఏమన్నా కుట్ర పన్నుతున్నారా? ఎవరైనా సరే నార్మల్గా పవన్ కళ్యాణ్ గారికి ఎవరు కూడా వ్యక్తిగతంగా శత్రువులు ఎవరు ఉండరు. కానీ సిద్ధాంత పరంగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పరంగా ఆయన ఎదుర్కోలేక ఆయన కంట్రోల్ చేయాలి, ఆయన లేకుండా ఉంటే మనం స్వేచ్ఛగా మనం దాచుకోవచ్చు అనేటువంటి భావనలో ఎవరైనా ఉండి అలాంటి కార్యక్రమాలకు ఏమైనా ఆలోచిస్తున్నారా? దీని మీద కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా, ముఖ్యంగా గవర్నమెంట్ కూడా
పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా సీరియస్ గా ఆలోచించాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని అయితే స్పష్టంగా ఉంది. దీని మీద పూర్తి వివరాలు, అతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఇవన్నీ విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మరికొద్ది కాసేపట్లో దాని గురించి వివరాలు వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. రాగానే మళ్ళీ మీకు అప్డేట్ చేసేటువంటి పరిస్థితి చేస్తాను.